ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే నరసన్న గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొత్త పాత లేకుండా ఇక్కడ వచ్చిన మా చైర్మన్ గారు, టెంపుల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా డైరెక్టర్లు, మా పార్టీ పెద్దలు, మా విలేజ్ తూప్రాన్ మండల సర్పంచ్లు, అదే మా మనరాబాద్ మండల సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ప్రెసిడెంట్లు ఇటు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నరసన్న గతంలో టీఆర్ఎస్లో పోవడం జరిగిన అప్పుడు సరిగ్గా న్యాయం జరగకపోవడంలో పార్టీ పదవిని ఎడమ చేతితో తీసి కేసీఆర్ ఎడమ చేతితో తీసి పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో కొట్లాడడం జరిగింది. అటువంటి నరసన్నను వీళ్ళు కొంతమంది పార్టీకి సరిగ్గా పనిచేయని వ్యక్తులు మొన్న మేము మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము చూసినాం, మేము కూడా హార్డ్ వర్క్ చేసినాం, గ్రౌండ్లో చూసినాం. పార్టీకి ముందుడు కోటి మాట్లాడి వెనక్కి నోటి చేయడం జరగడం మేము అంతా గమనిస్తున్నాం. అటువంటి వ్యక్తులు వీళ్ళ నరసన్న డబ్బులు తీసుకొని పదవులు ఇస్తుండు, డబ్బులు తీసుకొని అవి ఇస్తుండు, డబ్బులు తీసుకుంటుండు. ఒక డైరెక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు, దొడ్ల వెంకటేష్ ఉన్నాడు, మిగతా అందరు డైరెక్టర్ గరీబ్ వాళ్ళకు వీళ్ళు ఎవరైతే పార్టీ కష్టం చేస్తారో ఉరుకు రక్తంతో పనిచేస్తారో వీళ్ళకి ఇస్తేనే ఈ పార్టీ ముందుకు కురుతుందన్న స్వభావంతో అందరినీ ఎన్నుకోవడం జరిగి సురుక పార్టీలో పనిచేయగలిగేటోళ్లకు ఇలా నరసన్న పార్టీకి పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళని సురుగ్గా పనిచేయడానికి మేము కూడా విమర్శించాం. కానీ ఇంకా పార్టీ ముందుకు పోతే ఈ పదవి కాకపోతే ఇంకో పదవి అయినా వాళ్ళకి కట్టబెడదాం, ఏదో ఒకటి నడుస్తారు, సురుగ్గా ముందుకు పోద్దని అన్న మంచి స్వభావంతో మమ్మల్ని గుర్తించి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కీర్తన విఠలరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అది జీర్ణించుకోలేక నాకు రాలేదు. మామూలుగా అందరం ఆశిస్తాం పార్టీలో పదవులు అనేది ప్రతి వ్యక్తికి రావాలని ఉంటుంది, అది సాధ్యమే. కానీ కొంతమందికి అది 4-5 రిపోర్ట్ పంపినప్పుడు అధిష్టానం ఎవరైతే ముందుకు మన పార్టీ బలోపేతం చేయగలుగుతారో, అందరినీ మమేకం చేసుకొని పోగలుగుతారో అటువంటి వ్యక్తిని మనం ముందుకు తీస్తే పార్టీ జర బలంగా ముందుకు ఎదుగుతుంది అని చెప్పేసి ఆ స్వభావంతో నరసన్నమ్మకు పదవి ఇవ్వడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు నరసన్న డబ్బులు కమ్ముడు పోయిండు, నరసన్నని అసత్య ప్రచారాలు నరసన్న మీద మోపడం మంచిది కాదు. ఇంకా కూడా పదవులు ఉన్నాయి, పార్టీ ఇంకా ఉంది, ఇంకా కూడా ఇప్పుడు వచ్చేటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, పిఎస్ఎస్సీ చైర్మన్లు, డైరెక్టర్లు అన్నీ ఉన్నాయి. ఒకరికి ఇస్తే ఇంకోళ్ళు కూడా ఇవ్వచ్చు, మిమ్మల్ని నేను అవమానపరచాడని అనుకుంటున్నాం మేము. అటువంటి దాన్ని మనము కుటుంబం లెక్క కూర్చొని మనం అందరం అనుకొని అన్న నాకు ఇది అయింది, నాకు ఇది ఉంది అని మనం చెప్పుకోవాలి. పోయి నువ్వు వేరే పక్క వాళ్ళతోని ఏదో ఇన్ఛార్జ్ లేని వాళ్ళతోనో పక్క వాళ్ళతోనో మాటలు వినుకుంటూ పోయి మంత్రుల దగ్గర నరసన్న మీద పీసీసీ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసి ఆయనది మన ఇన్ఛార్జ్ తీసేయాలని చెప్పడం సరికాదు. మీరు కూడా పెద్ద మనసుని వస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళందరం మేము కూడా నరసన్న గారిని మళ్ళీ కూడా మేము కలుపుకోపోనికి మేము అందరం ఏకీభవిస్తాం. నువ్వు మాకు కూడా విఘ్నునివే, మంచివనివే. కానీ ఈ అసత్య ప్రచారాలు నువ్వు చేస్తున్నావా, నీతో ఇంకెవరైనా చేపిస్తురా? జర నువ్వు కూడా మంచి పెద్ద మనసు చేసుకొని ఈ అసత్య ప్రచారాలు మాని నరసన్న దగ్గరికి మీరు రావాలి. మేము కూడా నరసన్న మనం అమేకమైపోదాం. ఈ అసత్య ప్రచారాలు డబ్బులు తీసుకుంటున్నాను ఇవన్నీ డబ్బులు తీసుకుంటాడైతే అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న కేసీఆర్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడే ఆ పార్టీని వదిలిపెట్టి రాకపోతుండే. నాకు సరైన న్యాయం జరుగుతుందనే పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వచ్చి ప్రతిపక్ష పార్టీలో 9 సంవత్సరాలు మళ్ళా నర్సారెడ్డి గారు కొట్టడం జరిగింది. అటువంటి నరసన్నను మీరు డబ్బులు తీసుకొని డబ్బుల కాశ పెడతాడైతే పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో కొట్లాడారు నరసన్న. అటువంటి నరసన్నను మీరు ఇలా డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదు. అది అధిష్టానం కూడా గుర్తించింది. మీరు ఏమి ఇచ్చిరు, ఏం చేసిరు అనేది అధిష్టానానికి కూడా తెలుసు. అధిష్టానం అందరి లిస్ట్ తీసుకొని ఎవరైతే మనం ముందు ఉందో, ఎవరైతే అందరు మమేకమై కలుపుకొని పోతారో వాళ్ళని అధిష్టానం నుంచే మాకు పదవి ఇచ్చింది. మాకు పదవి ఇచ్చినందుకు మా రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా పిసిసి అధ్యక్షుడికి, మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా ఇన్ఛార్జి మంత్రి మా వివేకన్న గారికి మేము ఎల్లకాలము రుణపడి ఉంటాము. అలాగే వాళ్ళు చెప్పిన అడుగుజాడల్లో మేము అడుగుజాడలు నడుస్తామని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.